హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా చిన్నప్పుడు మూవీస్ ఏమంటే అది చాలామంది అంటారు ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేవి అందుకే సినిమాలు హిట్ అవుతున్నవి, సూపర్ హిట్ అవుతున్నవి అని అంటున్నారు. ఫ్రెండ్స్, మన చిన్నప్పుడు ఏముండేది, అప్పుడు సోషల్ మీడియాలు లేవు కదా, అయినా కూడా శివ మూవీ సూపర్ డూపర్ హిట్ అయి ఉండేది. హలో బ్రదర్ కానీ, శివ కానీ, గీతాంజలి అయితే పిచ్చి నాకు. చిన్నదాన్నప్పుడు అప్పుడంతా 5th క్లాస్లో అక్కడ ఉండేదన్న. పాటలు అయితే చాలా ఇష్టంగా చూసేదాన్ని. అప్పుడు ఏటి లేదు, ఏ సోషల్ మీడియా లేదు. చిరంజీవి మూవీలు కానీ ఏవైనా ప్రతి మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యేది. ఆ తర్వాత 10th అయిపోయింది నాది. 12th అలాగ వచ్చేసరికి సిసింద్రి మూవీ వచ్చినట్టుగా ఉంది. ఆ సిసింద్రి మూవీలో అఖిల్ ఆ ఏజ్లోనే, ఆ వయసులోనే, అప్పుడే ఆ చిన్న బేబీ టైంలోనే మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఎంత బాగుండేదంటే అందరు మనసుల్ని దోచుకున్నాడు. ఇప్పుడు అంటున్నారు కదా, అఖిల్ 100 కోట్లు గెలుస్తాడా అనుకొని. 100 కోట్లు అంటే అసలు 100 కోట్లు ఏంటి, దానికంటే వాల్యుబుల్ అనేది అందరు మనసుల్ని దోచుకున్నారు. అప్పుడు అఖిల్ కానీ, నాగార్జున కానీ, శివ మూవీ, అప్పుడు శివ మూవీలో జేడి చక్రవర్తి వీళ్ళ చాలా మంచి పేరు వాళ్ళకి వచ్చింది. అలాగే ఇప్పుడు ఈరోజు లేటెస్ట్గా అఖిల్ ఏ మూవీ అయితే తీశారు, లెనిన్. నిజంగా లెనిన్ మూవీ అనేది కేవలం ఐమాక్స్ థియేటర్లోనే చూడాలి ఫ్రెండ్స్. చాలా బాగుంది, అంటే చాలా బాగుందని చెప్తే ఎవరికి అర్థం కాదు, వెళ్ళి చూస్తేనే 100% వాళ్ళకి అర్థమవుతుంది ఆ మూవీ ఎందుకు అంత బాగుందని చెప్తున్నారు అందరూ. హీరోయిన్ కూడా ఎంత క్యూట్గా, నిజంగా చాలా సూపర్గా ఉంది హీరోయిన్ ఫ్రెండ్స్. అందుకే సోషల్ మీడియా ఉందా లేదా ఇవన్నీ కాదు, మూవీ బాగుంటే ప్రతి ఒక్కరూ చూస్తారు, అందరి మనసుల్ని దోచుకుంటారు ఎవరైనా. ఇంకా ఈరోజు అమలా కానీ, నాగార్జున కానీ హ్యాపీగా నిద్ర అంటే పడుకుంటారు హ్యాపీగా, హాయిగా. ఒకప్పుడు నాగార్జున సిసింద్రి మూవీకి ఎంత కష్టపడి ఉంటారో, దగ్గరుండి చేయించుంటారో. ఈరోజు కూడా అఖిల్కి అంతే కేర్ తీసుకొని ఈ మూవీ తీర్చుంటారని అనుకుంటున్నా. కానీ నాగార్జున కానీ, అమలా కానీ అందరూ చాలా హ్యాపీ ఈ మూవీ వల్ల. ఇంకా అఖిల్కి ఒక లైఫ్ లాంగ్ సరిపడంత ఒక మంచి మూవీ. ఒకవేళ చూస్తే కనుక ఈ మూవీ థియేటర్లోనే చూడండి, ఐమాక్స్లోనే చూడండి. ఐమాక్స్ లేకపోతే థియేటర్లోనే చూడండి. నేనేమి చెప్పాలని చెప్పట్లేదు, ఐమాక్స్లో అయితే మూవీ చాలా బాగుంటుంది. ఇంకా అఖిల్ కదా, చాక్లెట్ బాయ్, క్యూట్ బాయ్, చీజ్ పన్నీర్ పిజ్జా లాగా ఉంది మూవీ. అంటే స్వీట్ హాట్ అన్నీ అందులో. అఖిల్ చాలా చక్కగా ముద్దుగా క్యూట్గా ఉంటాడు కదా, ఆ గెడ్డలు అవి నిజంగా పాటలు, డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ ప్రతిదీ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకొకసారి చెప్తున్నా, సూపర్ హిట్ మూవీ. ఇంకా నాగ చైతన్య గురించి మనకు తెలిసిందే, తనది ప్రతి మూవీ సక్సెసే. అఖిల్ సూపర్. అంతేకాదు అఖిల్ అంటే చాలా అభిమానం నాకు, చాలా. మా అబ్బాయి అదే సిసింద్రి మూవీ అయ్యాక మా అబ్బాయి పుట్టాడు, పెద్ద అబ్బాయి. అందరూ సిసింద్రి అనేవారు మా అబ్బాయికి. అంటే నిన్న మూవీ చూస్తుంటే అప్పుడు అనిపించింది, అంటే మా బాబు కూడా అంటే అఖిల్ వెనకతలు వచ్చాడు అనుకుని. ఏదో చెప్పాలని చెప్తున్నా అంతే, మరేం కాదు ఫ్రెండ్స్. వాళ్ళ హీరోలు, మనం మామూలు మనసులో వాళ్ళ మూవీ చూసుకొని ఆనందపడతాం.